ఓకే, నేను మిమ్మల్ని ఒక్కొక్క దగ్గర ఉండేటువంటి సంప్రదాయం చెప్తాను. ఇది ఏ ఊర్లో సంప్రదాయమో గెస్ చేయడానికి ట్రై చేయండి. చాలా ఈజీ గెస్ ఏంటి? అవునా? మనం ఓకే పుట్టిందే సాంప్రదాయంతో. ఓకే. యూజువల్లీ పెళ్ళిళ్ళలో బ్రైడ్స్ రెడ్ ఆర్ బ్రైట్ కలర్స్ వేసుకుంటారు, కానీ ఈ స్టేట్లో బ్రైడ్ మ్యాండేటరీగా వైట్ సారీ విత్ గోల్డ్ బార్డర్ వేసుకుంటుంది. కేరళ. ఐఎమ్ సారీ, షీ సెడ్ ద రైట్ ఆన్సర్. అంటే జోసఫ్ బజ్. యా, కానీ ఎవరైతే మలయాళంలో ఒక 2 లైన్లు మాట్లాడగలుగుతారో వాళ్ళకి బొబ్బట్టి ఇవ్వడం జరుగుతుంది. അവിടെ ജോസഫ് இந்த കേരളന്ന് റെഡ് ആൻഡ് വൈൽഡ് ഗോൾഡ് സാരി ഭയങ്കരമാണ്. പണ്ടൊക്കെ ഭയങ്കരമാണ് സിനിമ കുമ്പളെങ്കി നൈറ്റ്സ് గుడ్ నైట్. ఓకే, ఐ ఆల్సో గెట్ కదా ఇది నాది. యా, యు ఆల్సో గెట్ బికాజ్ భయంకరమైన ఏదో చెప్పింది. కరెక్ట్. అందుకని థ్యాంక్ యూ. ఇదిగోండి, మరి ఎక్కువగా తినకండి, మీకు 14వ తారీఖున అసలే పెళ్ళుంది. ఓకే, ఒకటి కరెక్ట్ చెప్పారు. రెండోది, ఈస్ట్ ఇండియాకి వెళ్తే ఒక యునీక్ రిచువల్ ఉంది, దాన్ని జురూన్ అంటారు. ఇక్కడ బ్రైడ్ని స్పెషల్ గిఫ్ట్స్ అండ్ బ్లెస్సింగ్స్తో వెల్కమ్ చేస్తారు. ఇది ఏ స్టేట్లో జరుగుతుంది? అది 10, 9. వెస్ట్ బెంగాల్. రాంగ్ ఆన్సర్. నార్త్ ఈస్ట్ రాంగ్ ఆన్సర్. అవును, అది కాదు, వెస్ట్ బెంగాల్ రాంగ్. వెస్ట్ బెంగాల్ రాంగ్. అది నార్త్ ఈస్ట్ ఇస్ సచ్ మిజోరం కాదు, నార్త్ ఈస్ట్ నేను ఈస్ట్ అన్నాను. ఈస్ట్ అన్నాను. ఈస్ట్ ఆఫ్ ఇండియా. ఓ చి. అదేలేండి, ఒకసారి క్వశ్చన్ మళ్ళీ చెప్పండి. చెప్పను. రైట్ ఆన్సర్ అస్సాం. మరి నార్త్ ఈస్ట్ కరెక్ట్ గా నేను చెప్పింది. మీరు ఏమన్నారు అంటే స్టేట్ పేరు చెప్పకుండా చెప్పబోతున్నానండి. మీరు ఏమైనా వాస్తవం అనుకుంటున్నారా? నేను చెప్తా ఇప్పుడు. ఓకే, ఈ పెళ్లిలో బ్రైడ్ అండ్ గ్రూమ్ ఒకరి తల మీద ఒకళ్ళు క్యూమిన్ అండ్ జాగరీ పేస్ట్ ని పెడతారు. ఇది ఎక్కడ జరుగుతుంది? ప్రతి చోట. ఎక్కడ? ఇండియాలో. ఎక్కడ ఇండియాలో? ఇది నార్త్ లో. హలో, జీలకర్ర బెల్లం, క్యూమిన్ అండ్ జాగరీ అంటే. క్యూమిన్ అండ్ జాగరీ అంటే జీలకర్ర బెల్లం మీనాక్షి. ఎక్కడ జరుగుతుంది? మన దగ్గరే అండి. మరి చెప్పవేంటి? మన పద్ధతి అంటే నేను ఇంకా జీలకర్ర బెల్లం పెట్టలేదు కాబట్టి నేను కొంచెం. మన ఏ స్టైల్లో జరుగుతుంది ఇప్పుడు మరి? మంది క్యూమిన్ జీలకర్ర బెల్లం. అదే కదా, మళ్ళీ చెప్పాలి. కాదు, నేను క్యూమిన్ అండ్ జాగరీ అంటే ఏదో అనుకున్నాడు. యు నో తెలుగు సంప్రదాయం పెళ్లిలో దే పుట్ కదా జీలకర్ర అండ్ బెల్లం and they put it on a paste. అది లీఫ్ లో పెట్టి and they put it ఇక్కడ కదా. yes I know. ఇవన్నీ ఎందుకు తెలిసి పెట్టుకున్నారు? ఊరికే కదా, జస్ట్ లైక్. లేదు, ఐ ఆల్రెడీ చేశాను కదా మల్టిపుల్ టైమ్స్. ఇప్పుడు నాకు తెలుసు. నాది ఫస్ట్ టైం, అందుకే నేను రాంగ్ ఆన్సర్ చెప్పాను. అది రియల్ లైఫ్ లో కాదు. యాక్చువల్లీ ఇట్ జనరేట్స్ ఎలక్ట్రిక్ కరెంట్ అంట, ఎనర్జీ పాసింగ్ కావాలి. కరెంట్ ఉంటుందా క్యూమిన్ లో? ఇదో కొత్తగా చెప్తున్నారేంటి? షాక్ కొట్టిపోతున్నారు చాలా మంది పెళ్ళైన తర్వాత. అందుకే పెళ్ళిని షాక్ అని అందుకే అంటారా? కానీ షాక్ కావాలి కదా, అది మార్నింగ్ నుంచి ఎనర్జీ పాస్ అవుతుంది. అదే ఎనర్జీ కావాలి, ఎనర్జీ పాస్ అవుతుంది. నాకు రాజీవ్ పెట్టాడు కాబట్టి మీకు బాగా షాక్ ఇచ్చారు. ఓకే, ఇదైతే ఈ పాప చెప్పగలుగుతుంది. ఫుల్ కలర్స్, హై ఎనర్జీ అండ్ ఆనంద్ కరాజ్ అనేటువంటి సెరమనీ ఉంటుంది. ఇంకా పెళ్లిలో భాంగ్రా డాన్స్ మ్యాండేటరీ. పంజాబ్. రైట్ ఆన్సర్. ఎక్కువ స్వీట్స్ తినడం మీకు మంచిది కాదు కాబట్టి నేను ఇవ్వట్లేదు. సరే. సాత్ పాక్ సెరమనీ. బ్రైడ్ ఎలిగెంట్ రెడ్ అండ్ వైట్ అటైర్ వేసుకుంటారు. సాత్ పాక్ అనేటువంటి సోల్ఫుల్ ట్రెడిషనల్ మ్యూజిక్ మధ్యలో సెరమనీ జరుగుతుంది. రెడ్ అండ్ వైట్. బెంగాల్. వచ్చా బెంగాలీ? আমি বাংলা বলছি। বলবোশো। আমি তোমাকে ভালোবাসি। আমি বাংলা জানি। రైట్ ఆన్సర్, వెరీ గుడ్, సూపర్. మీరు చాలా బాగా ఆడారు. నేను ఇవన్నీ పట్టుకెళ్దాం అనుకున్నాను కానీ మీకే ఇచ్చేస్తున్నాను ఇవన్నీ, చాలా ఇంత బాగా ఆడినందుకు. అండ్ అలాగే కమింగ్ టు ఇప్పుడు ఈ మ్యారేజ్ అరేంజ్మెంట్స్ అంతా చేసింది మన సితారా వంశీ గారు కదా. కరెక్ట్. ఆయన ఎక్కువగా మనకి ఇంటర్వ్యూలో కనిపించకపోవడానికి గల కారణం ఏంటి? ఏం లేదు, పెళ్ళనగానే కొంచెం పనులు ఉంటాయి కదండి మావయ్యకి. మావయ్య అంటే నాగవంశీ మావయ్య అంటాను నేను ప్రేమతోటి. ఓకే. ఈ పెళ్లి ఫండింగ్ అంతా అయిందే కాబట్టి సో పెళ్లి పనుల్లో తిరుగుతున్నారు. పెళ్లి పనుల్లో టైం ఎక్కడ ఉంటుందండి ఇంటర్వ్యూ చేయడానికి. మరి మారి తమ్ముడు కూడా కొంచెం అలా లాస్ట్ మినిట్ పనులు ఉంటాయి కదా. ఓకే. మిక్కీ బాబాయ్ మతలబ్ డీజే కొట్టాలి కదా. అది స్పీకర్స్ ఇప్పుడు దాకా రాలేదు. స్పీకర్స్ డీజే అవును ఫిక్స్ చేస్తున్నారు. స్పీకర్స్ పగిలిపోవడానికని రెడీగా ఉన్నారు. ఫుల్ బ్లాస్ట్ పెళ్లిలో ఏ పని లేని మేము ఇద్దరం మమ్మల్ని కూర్చోబెట్టాం. ఏం పెళ్లి చేసుకుంటారా మిమ్మల్ని? మీరు వెళ్ళి చేసుకుంటారు, మీకే చాలా పనులు ఉన్నట్టున్నాయి. ఇప్పుడు వదిలితే పారిపోయేలాగా ఉన్నారు. నాకు అర్థమైంది. తనది మిస్ ఇండియా అయిపోయింది, మీది చిచోరే కన్నా ముందే స్టార్ట్ అయిపోయింది కదా కెరియర్. యూట్యూబ్ వీడియోస్ వర్ స్టార్టింగ్. అప్పటికి ఇప్పటికి వాట్ ఈస్ ద డిఫరెన్స్ దట్ ఇట్లా అద్దంలో చూసుకుంటే నవీన్ కి తనలో తను
కనిపించేటువంటి డిఫరెన్స్ ఏంటి? అప్పటికి ఏజ్ పెరిగింది, అది వేరే. 720 పిక్సెల్, అప్పుడు 720 పిక్సెల్ ఉండేది, ఇప్పుడు కొంచెం మెగా పిక్సెల్ పెరిగిందండి. 4Kకి వచ్చాం. అప్పుడు మేము చేసేటప్పుడు కొంచెం గ్రేనీగా ఉండేది, సో ఏంటి సరిగా మొహం కనపడట్లేదు అనిపించేది. ఇప్పుడు పింపుల్స్, డార్క్ సర్కిల్స్ అన్ని క్లియర్గా తెలుస్తున్నాయి. బట్ అదర్వైజ్ ఏం డిఫరెన్స్ లేదు. నథింగ్. అదర్వైజ్ నో డిఫరెన్స్. ద సేమ్ ప్యాషన్, ద సేమ్ కంపాషన్, ద సేమ్ ఎమోషన్, సేమ్ ఫ్రస్ట్రేషన్, అన్ని నడుస్తున్నాయి. సేమ్. ఒక 10 minute షార్ట్ ఫిల్మ్స్కి మేము ఎంత ఎఫర్ట్ పెట్టేవాళ్ళము, ఈ 2.5 hours సినిమాకి కూడా అంతే ఎఫర్ట్. నవీన్, నీకు తలలో ఈ పురుగు ఎప్పుడు దూరింది ఈ ఇండస్ట్రీకి రావాలని? వద్దు 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 పురుగు ఎక్కడ ఉందనా? పురుగు ఇది 4th 5th క్లాస్లో అనుకుంటా. ఇప్పుడు 4th 5th క్లాస్ అంటే ఇండస్ట్రీకి రావాలని కాదు కానీ యాక్టింగ్ చేయాలనేది ఆ పురుగు ఒక 4th 5th క్లాస్లో. యాక్చువల్లీ మాది బాయ్స్ స్కూల్. సో స్కూల్లో యాన్యువల్ ప్లేస్ ఉంటాయి కదా, దాంట్లో ఫీమేల్ క్యారెక్టర్స్ చేయడానికి ఎవరు ఉండేవాళ్ళు కాదు. సో మా టీచర్ నన్ను ఫ్రాక్ వేసి తోసేది అనమాట ప్లేలో. అవునా? సో అక్కడ వెళ్ళి ఫస్ట్ ప్లేలో యాక్ట్ చేసినప్పుడు ఏంటి అబ్బాయిలా చేస్తున్నావు, కొంచెం అమ్మాయిలను అబ్జర్వ్ చేసి ఇలా ఇలా చేయి అలా చేయని మొత్తం మార్చేది అనమాట. సో అలా నాకు ఇప్పటికీ గుర్తు. ఒకసారి ఫస్ట్ డే అయితే ఏడ్చాను చాలా నేను వేసుకొని, ఎందుకంటే నేను ఫ్రాక్ వేసుకొని ఇలా బయటికి నడుచుకుంటూ వస్తుంటే మా మదర్ పికప్ చేసుకోవడానికి వచ్చారు. అందరూ ఏదో జోక్స్ వేస్తున్నారు అనమాట, లిప్స్టిక్ పెట్టుకొని అంత హ్యాట్ పెట్టుకొని ఇంతవరకు స్కర్ట్ వేసుకొని. సో మా టీచర్ వచ్చి చాలా బాగా చేశాడు, ఎంత అందంగా ఉన్నాడో అని చెప్పింది. బాబోయ్ అసలు ఈ డింపుల్స్ పడుతున్నాయి, నెక్స్ట్ ప్లే నుంచి కంపల్సరీ మీ అబ్బాయే చేయాలి అమ్మాయి పాత్రలు అని చెప్తే నేను అసలు ఇంటికి వెళ్ళి ఏడ్చి గోల పెడితే అప్పటికి ఆల్మోస్ట్ 5th 6th 7th 8th క్లాస్ వరకు ఇంకా కంటిన్యూ. అవునా? 8th క్లాస్ వరకు కంటిన్యూస్గా ఇచ్చేవాళ్ళు. దెన్ 9thలో ఇంకొక రోజు బొమ్మరిల్లో సిద్ధార్థ్ లాగా ఇంకా చాలు, ఇంకా నేను నా లైఫ్ నేనే కంట్రోల్ తీసుకోవాలి అని చెప్పేసి ఒక మోనోలాగ్ పెడితే ఇంకా అప్పుడు ఒక బార్టెండర్ క్యారెక్టర్ ఇచ్చారు. 8th 9th గ్రేడ్లో అనుకుంటా. అప్పటి నుంచి ఇంకా మేల్ క్యారెక్టర్స్ ప్లేస్లో చేయడం స్టార్ట్ చేసి, సో స్కూల్ ప్లేస్లో ఒక కొంచెం ఉండేదన్నమాట, నేను ప్లేస్ చేస్తున్నాను అని ఆ స్కూల్లో అందరికి తెలుసు. సో యాన్యువల్ డే కోసం నేను బాగా ఎక్సైట్ అయ్యేవాడిని అనమాట, ప్లేస్ చేయాలి, డాన్స్ చేయాలి అని చెప్పి. సో అక్కడే కొంచెం డిసైడ్ అయ్యా పర్ఫార్మెన్స్ ఆర్ట్స్లోకి వెళ్ళాలి కంపల్సరీ 10th అయిన తర్వాత. ఇంకా అక్కడి నుంచి మెల్లగా స్టేజ్ నుంచి థియేటర్ నుంచి యూట్యూబ్ నుంచి సినిమా. ఏ స్కూల్లో చదివారు మీరు? నేను చాలా డిఫరెంట్ స్కూల్స్ మారా. అనుదీప్ లాగానేనా? చాలా హై స్కూల్. ఇక్కడేనా? సికింద్రాబాదేనా? హై స్కూల్, మిడ్ స్కూల్, సెకండ్రాబాద్లో ఒక స్కూల్. ఎందుకు ఒక స్కూల్లో ఉంచలేదా? అంటే తీసేసేవాళ్ళు, అంటే నాకు బాగా అల్లరి ఎక్కువ ఉండేది. ఓకే. సో ఆల్మోస్ట్ ఎవ్రీ వీకెండ్ కంప్లైంట్ వచ్చేది అనమాట. సో ఇంకా మా పేరెంట్స్ ఇల్లు మారడం, మా ఫాదర్ జాబ్ వల్ల కొంచెం మారడం, సో అలా 2 yearsకి ఒక స్కూల్ మారా. వావ్, అందుకని బోలెడన్ని విషయాలు తెలిసాయి. అదే 2 yearsలో డిఫరెంట్. నేను చదవాలనుకున్న స్కూల్లో మాత్రం వేయలేదు. నాకు చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉండేది, కో ఎడ్యుకేషన్ స్కూల్లో చదవాలని. అది మాత్రం ఎప్పుడు బాయ్స్ స్కూలేనా? పర్లేదు, సినిమాల్లోకి వచ్చేసారు. కనీసం కో ఎడ్యుకేషన్ స్కూల్కి వెళ్తే ఆ అమ్మాయి పాత్రలన్నా ఆపుతారని వెళ్ళేవాడిని, అనుకునేవాడిని. అది జరగలేదు ఎప్పటికీ. అది మాత్రం కంటిన్యూ అయింది. అండ్ అలాగే చిచోరీ డేస్ నుంచి ఎనీ వన్ మెమరీ దట్ యూ వాంట్ టు షేర్? యూ వర్క్ విత్ సుశాంత్. సో చిచోరీ డేస్లో ద బెస్ట్ మెమరీ ఫర్ అస్ వాజ్, మేము ఐఐటి బాంబే, అంటే మేమందరం ఇంజనీర్స్ కదా, సో ఐఐటి కోచింగ్ ఆ లైఫ్ అంతా మేము రియల్గానే చేసాం. నేను కానీ, మా డైరెక్టర్ నితేష్ తివారీ కానీ, సుశాంత్ కానీ, మేమందరం ఆ ఐఐటి కోచింగ్, ఐఐటి రాయడం, ఇంజనీరింగ్ ఆ 4 years ఆ లైఫ్ లీడ్ చేసాము. సో ఫైనల్గా ఎప్పుడైతే ఆ ఐఐటి బాంబేలో వెళ్ళి షూట్ చేసామో అది మాకు అసలు ఒక్కొక్కరికి అది ఒక సరియల్ ఎక్స్పీరియన్స్. అంటే ఇదేంటి సెకండ్ టైం మళ్ళీ కాలేజ్ మొత్తం, ఎందుకంటే దాంట్లో అన్ని 4 years చూపించాం మేము సినిమాలో. సో అదే హాస్టల్లో ఉంటూ, ఆ రూమ్స్లోనే ఉంటూ, ఆ టీచర్స్ కాన్వర్జేషన్స్. ఇన్ఫ్యాక్ట్ మాకు సెట్ మీద ఒక ఛాలెంజ్ ఉండేది అనమాట. డైలీ ఆయన, మా డైరెక్టర్ ఇప్పుడు జనరల్గా లైన్స్ తీసుకొస్తారు కదా, ఆయన ఒక చిన్న మ్యాథ్స్ ఫిజిక్స్ పజల్ తీసుకొచ్చేవాళ్ళు అనమాట. తీసుకొచ్చి సాల్వ్ చేయండి రా ఈరోజు అని చెప్పి. సో మాకు సుశాంత్కి మేము అందరికీ ఒక కాంపిటీషన్ ఉండేదన్నమాట, కెమిస్ట్రీ ఈక్వేషన్స్ కానీ ఏది కానీ. సో అది నాకు చాలా చాలా మెమరబుల్. నాకు ఏ సినిమాలో అంత హై ఆ ఎక్స్పీరియన్స్ రాలేదు, ఎందుకంటే నా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ సెకండ్ టైం రీలీవ్ చేసుకున్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఇక్కడ కూడా చేయొచ్చు కదా అలాంటిది, ఏదైనా చేస్తాం కానీ ఇక్కడ సాల్వ్ చేయడానికి లేరు ఎవరు. ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి కదా ఎవరన్నా. మనం ఐఐటి వాళ్ళని పట్టుకొద్దాం ఎవరైనా పట్టుకోవాలి. బట్ సో నైస్, ఎందుకంటే వీ హ్యావ్ ఎంజాయిడ్ చిచోరే అండ్ వీ హ్యావ్ ఎంజాయిడ్ ఆల్ యువర్ మూవీస్. సో ఇప్పుడు అనగనగా ఒక రాజు కూడా అలాగే అదే రేంజ్లో ఉండబోతుందనే ఎక్స్పెక్టేషన్ అయితే డెఫినెట్లీ ఉంది సినిమా మీద, అండ్ మీ మీద నమ్మకం ఉంది. ఓకే, ఫైనలీ ఏం చేద్దామంటే, నేను కొన్ని వర్డ్స్ చెప్తూ ఉంటాను, దాని మీద మీరు అలా కథ అల్లుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. దాంతో మనం ఈ
ఇంటర్వ్యూని వైండప్ చేసేసి సినిమా రిలీజ్ అయిపోతుంది లేకపోతే. ఓకే వెళ్ళిపోదాం. అంత తొందరగా ఎందుకు? మీరు కాసేపు ఉండండి, ఇంకా కాసేపు అడగండి. ఎందుకు? ఓ 4-5 ఛానల్స్ కొడదాం. ఊరుకో నవీన్. సరే నేను అంటూ ఉంటాను, నేను స్టార్ట్ చేస్తాను స్టోరీ. ఓకే. ఒక్కొక్క వర్డ్ చెప్తూ ఉంటాను, ఆ వర్డ్ తో మీరు సెంటెన్స్ కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఓ రాజుకి చారుకి పెళ్లి ఎంత అంగరంగ వైభవంగా జరగబోతుందో. అప్పగింతలు టైంలో చారు ఏడవడం మొదలుపెట్టింది. నల్లి బొక్క. దట్స్ ద వర్డ్ యూ హ్యావ్ టు యూజ్ ఇన్ ద సెంటెన్స్. అది అప్పుడు నా చారు మా నాన్న వచ్చి అది నల్లబొక్కు. బిర్యానీ కావాలన్నాడు. నల్లి బొక్క అది అనౌన్స్ చేశాను. మొత్తం ఆడియన్స్ అక్కడ వెళ్ళిపోయింది, గెస్ట్ వెళ్ళిపోయింది. నల్లి బొక్కలో బొక్కలు తక్కువ నల్లి ఎక్కువ అని ఏడవడం మొదలు పెట్టాడు ఆయన. వర్డ్ ఆపండి అని అప్పుడే లోపల నుంచి షెఫ్ బయటకు వచ్చాడు. భజంత్రీలు. ఏంటి భజంత్రీలు? భజంత్రి అంటే బ్యాండ్. ఓ అప్పుడు భజంత్రీలు అక్కడ వచ్చి మన షెఫ్ కి చెప్పి మన బిర్యానీలో ప్రాబ్లం ఉంది, అది మీరు ఏం ప్రిపేర్ చేశానని మన అందరికి ఫుడ్ పాయిజనింగ్ అయింది. ఫుడ్ పాయిజనింగ్ అయితే చిన్నపిల్లలాగా ఏడ్చారు అందరు. అసలు చిన్నపిల్లలా అక్కడే ఇంకా ఫుల్ ఇంకా జరగాల్సినవన్నీ జరిగిపోయాయి. వర్డ్ పట్టుచీర. మొత్తం గెస్ట్స్ అక్కడ తింటి స్టార్ట్ చేయడం, మొత్తం పట్టు చీర మీద అది ఫుల్ ఫుడ్ తోసేశారు. వడ్డానం. వర్డ్. ఆ వడ్డానం మాత్రం రాజు తన సైడ్కి తీసుకొచ్చేసి సేవ్ చేసేసుకున్నాడు. మగవాళ్ళు కూడా వడ్డానం వేసుకోవాలనేది రాజు ప్రిన్సిపల్. పంచలు అంటే పంచలు. కానీ వడ్డానం అది తీసుకొని తర్వాత రాజు పని అయిపోయింది. అది ఒక బ్యాగ్లో ప్యాక్ చేసి అది పంచలు గురించి అడుగుతున్నారు, అది ఏం చేయాలి అని. సో అది కొబ్బరికాయలు దొంగలించాడు ఇంత లోపల. కొబ్బరికాయలు దొంగలించడం ఏంట్రా అని పెళ్ళంతా ఫుల్ టెన్షన్. ఎందుకంటే జనరల్లీ జ్యువెలరీ వడ్డానం రాజు సేవ్ చేసేసుకున్నాడు. ఈ కొబ్బరికాయల దొంగ ఎవరు అని రాజు ఇన్వెస్టిగేషన్. కజిన్సా? ఇప్పుడు ఒక కజిన్స్ అని తెలిసింది. కజిన్స్ మన అది చూసి, అది రాజు గేమ్ చూసి అక్కడికి వెళ్ళి అందరికి పంచి, అది పంచులు అది బ్యాక్ నుంచి అది ఒడిసే పుల్ చేసి రన్ స్టార్ట్ చేసింది. అవును బాబాయ్ పంచి ఊడిపోయింది. కొబ్బరికాయలు దొంగోడో తెలియదు, పూజ్ మోషన్స్ అవుతున్నాయి, వామిటింగ్స్ జరుగుతున్నాయి. అసలు ఇది మామూలు పెళ్లిలాగా లేదురా బాబోయ్. ముగ్గులు అది ముగ్గుల్లాగా వాంతులు వేసారు. వాట్ ఈస్ ముగ్గులు? అదే రంగోలి. అది మొత్తం అది స్పాయిల్ చేసింది. ఇటు అటు అందరూ మన ఈవెంట్ అది మొత్తం స్పాయిల్ అయింది. లాస్ట్ వర్డ్ సంక్రాంతికి ఇదంతా సంక్రాంతికి జరిగిందా? ఇదంతా ఇలాంటి ఒక రకమైన వెడ్డింగ్ సంక్రాంతికి జరగడం వల్ల సంక్రాంతి అనగానే బంధువులు మిత్రులు ఎన్ని తప్పులు చేసినా ఒకరినొకరు మన్నించేసుకొని అందరూ అలా హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు హక్ చేసేసుకొని అనగా ఒక సంక్రాంతి ఇది జరిగింది. కానీ రాజు సేవ్ చేసింది. మన వడ్డానంకి అది సెల్ చేసి మొత్తం రిచ్ అయిపోయారు అండ్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ మొత్తం రిచ్ అయిపోయింది రాజు. ఈ కథని నేను ఎండ్ చేస్తాను. అలా మొత్తం అంతా ఫ్యామిలీ అందరూ కలిసి ఫైనలీ ఒక డిసిషన్ తీసుకున్నారు. జనవరి 14 కదా, అనగనగా ఒక రాజు సినిమాకి వెళ్దాం, టికెట్స్ బుక్ చేసుకుందామని. అది వాళ్ళు బుక్ మై షో డిస్ట్రిక్ట్ కి పోయింది, అక్కడ టికెట్స్ బుక్ చేసుకుంది. తర్వాత ఫుల్ ఎంజాయ్ చేసింది సినిమాకి వచ్చి. ఫుల్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్, సంక్రాంతి ఎంటర్టైన్మెంట్. సో ఈ ఎంటర్టైన్మెంట్ తో పాటు మీకు రేపు సినిమాలో కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది. తప్పకుండా వెళ్ళి సినిమాని చూడండి. బెస్ట్ ఆఫ్ లక్ టు యు ఆల్ అండ్ ద కంప్లీట్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ యు ఆల్ హ్యాపీ సంక్రాంతి. అందరికి వ్యూవర్స్ అందరికి కూడా వెరీ వెరీ హ్యాపీ సంక్రాంతి. మీరు మీ కుటుంబాలందరికీ బ్యూటిఫుల్ 2026 అనగనగా ఒక రాజు Jan 14th. బుక్ యువర్ టికెట్స్.